మోందా తుఫాను భారీ ప్రాణ నష్టం అయితే సంభవించకపోయినా భారీగా ఆస్తి నష్టాన్ని అయితే మిగిల్చింది. ప్రధానంగా రైతులను అయితే దాదాపుగా అంటే ఇక్కడ గోదావరి జిల్లాల్లో కానీ ఇటు కోనసీమ ప్రాంతంలో కానీ అటు ఉద్యానవన పంట రైతుల్ని అలాగే వరి రైతులను కూడా రోడ్డును పడేసింది. దాదాపుగా కొన్ని వేల ఎకరాల పంటలు అయితే నీటి మట్టం అయ్యాయి. అయితే ఒకటి ఇక్కడ ప్రకృతి విపత్తు కాబట్టి దీని మీద అయితే ఇమీడియట్గా ప్రభుత్వం స్పందిస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయనకు తుఫాన్లు ఏం కొత్త కాదు. గతంలో కూడా చాలా క్రెడిట్లు ఆయన ఖాతాలో చెప్పుకుంటూ ఉంటారు. హుదూద్ సమయంలో ఆయన దగ్గర ఉండడం వల్లే అధికారులను పరుగులు పెట్టించారు అప్పట్లో అది ఇదని. అలాగే ఇప్పుడు కూడా ముందు నుంచి అప్రమత్తం చేశారు. ఆయన ప్రత్యేకంగా ఉన్న ఆ చేతక్ హెలికాప్టర్ ఏదైతే ఉందో అందులో దాదాపుగా 3 గంటల్లో 3 జిల్లాలు ఒక సుడిగాలి పర్యటన, అక్కడ కలెక్టర్లతో కాన్ఫరెన్స్, అలాగే బాధితులకు అండగా ఉంటానని ప్రకటించడం, వాళ్ళకి కాస్తంత పరిహారం ప్రకటించడం ఇవన్నీ జరిపాయి. అదే నేపథ్యంలో ఎక్కడ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ముందుగానే బెంగళూరులో కూర్చున్నారు. అదేదో ఎక్కడుండి కోఆర్డినేట్ చేసుకోవచ్చు కదా, ఎక్కడుండి ఆ వైసీపీ నేతలను కూడా రంగంలో దింపచ్చు కదా, ఎందుకు దూరంగా ఉన్నారు? గతంలో కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక తుఫాన్ వచ్చినప్పుడు ఇలాగే. కాకపోతే ముఖ్యమంత్రి గారు వెళ్తే ఆ హడావుడి వేరే ఉంటుంది. అందుకే ఆయన వెళ్లకుండా అంతా ఎక్కడి నుంచే మానిటరింగ్ చేసుకుంటున్నారు తాడేపల్లి నుంచి అనేది అప్పుడు వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ అదే రాజకీయం తెర మీదకి వస్తుంది. ముందు సర్కార్ పనితీరుకు సంబంధించి అలాగే బాబు గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. ముందుగా అలర్ట్ అయ్యి ఒక రకంగా ఆ స్థాయిలో తుఫాను ప్రభావం చూపించలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏం జరిగి ఉండేది? ఓవరాల్గా వీటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా రైతుల విషయం తీసుకుంటే ఏ తుఫాను వచ్చినా రైతు నష్టపోతున్నాడు. ప్రభుత్వం పరిహారం అయితే ఇస్తుంది, అది నామ మాత్రమే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి జిల్లాలో ఒక ఎకరాకి దగ్గర ఎలా లేదనుకున్న ఒక కౌలు రైతు 30,000 పెట్టుబడి పెడతాడు. మునిగిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చేది మహా అయితే 2-3 వేలే. అది వాళ్ళకి ఏ పక్కకు వస్తుంది అనేది కూడా. అంటే ప్రభుత్వాలు మారిన ఈ తీరు మారదా? అంటే తుఫాన్లు మనమైతే ఏమీ చేయలేం. ప్రభుత్వం ఇచ్చే సాయం విషయంలో ఎలా చూడాలి? అంటే ఇక్కడ బేసిక్గా ప్రభుత్వాలకి వీళ్ళకి మధ్యన సమన్వయం ఉండాల్సినటువంటిది ఇప్పుడు ప్రభుత్వం నిజంగా చేసిందా లేదా అన్నది తేలిపోబోయేటటువంటిది ఏంటంటే ఇన్సూరెన్స్. క్రాప్ ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి కదా, ఎంతైతే వ్యయం చేశారు ఇదంతా కూడా. ఇప్పుడు ప్రభుత్వం పరిహారంగా ఇస్తే 2-3 వేలు, క్రాప్ ఇన్సూరెన్స్ అయితే 20,000 అవ్వచ్చు, 30,000 అవ్వచ్చు, 40,000 అవ్వచ్చు. ఎంతవరకు ఉందో అంతా కూడా భరించాల్సి ఉంటుంది ప్రభుత్వం. ఇది క్రాప్ ఇన్సూరెన్స్ కింద. ఇదివరకటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి టైంలో ఏం చేశారంటే క్రాప్ ఇన్సూరెన్స్ని కేంద్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది, కలిపేసేసి ఇన్సూరెన్స్ కట్టాలా, దాని తర్వాత డబ్బులు రావాలి. అయితే జగన్ టైంలో తను లెక్కగట్టింది ఏంటంటే వాళ్ళ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం దాదాపుగా 500-600 కోట్లు మనం ఇన్సూరెన్స్ కడితే రైతు దగ్గర నుంచి ఒక 100 కోట్లు అట్లా ఖర్చు వచ్చి ప్రభుత్వం ఒక 500 కోట్ల దాకా పెడితే, కేంద్ర ప్రభుత్వం అన్ని కలిపి ఒక 600 కోట్లు పెడితే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాళ్ళకి ఇస్తున్న పరిహారం మొత్తం వాళ్ళు రకరకాల షరతులు పెడతారు, నానా ఇబ్బందులు పెడతారు. 200 నుంచి 250 కోట్లకు మించి రావట్లేదు పబ్లిక్కి, రైతులకి. మిగతా డబ్బులు ఇన్సూరెన్స్ వాళ్ళు సంపాదించుకుంటున్నారు, రైతుకి ఏమాత్రం ప్రయోజనం చేకూరట్లేదు అన్నటువంటిది అప్పుడు లెక్కగట్టాడు జగన్మోహన్ రెడ్డి. లెక్కగట్టి దానికి ఏం చేశాడంటే క్రాప్ ఇన్సూరెన్స్ అసలు రైతులు పైసా కట్టద్దు, కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా అక్కర్లేదు, ఈ రాష్ట్రం నుంచి అయ్యే ఖర్చు 600 కోట్లు ఎట్లయితే ఉందో దాన్ని ఒక బడ్జెట్ కింద అనుకుందాం, ఎప్పుడు వచ్చినా ప్రభుత్వం తరపునే ఇద్దాం, రాష్ట్ర ప్రభుత్వం తరపునే ఇన్పుట్ సబ్సిడీ అన్నటువంటిది ప్రకటించాడు. అప్పటి నుంచి పరిహారాలు ప్రభుత్వం ఇచ్చేది. దానివలన ఇక్కడ ప్రభుత్వానికి 200-300 కోట్లు మిగిలింది, రైతులకి డబ్బులు వస్తూ వచ్చినాయి. ఇమ్మీడియట్గా వెంటనే చేతిలో ఇవ్వరు, ఒక 1 రోజులు 40 రోజులు పడుతుంది, బట్ రైతులకు డబ్బులు వచ్చినాయి అంటారు. అది ఎంతవరకు వాస్తవం మనం ఫీల్డ్లో చెక్ చేయలేదు. కానీ అప్పుడు కొంతమంది రైతులు వాళ్ళు సంతోషపడ్డామన్నటువంటి బైట్స్, అట్లాగే వీళ్ళు డబ్బులు ఇంత ఒక్కొక్కరికి ఇంత రిలీజ్ చేశారన్నట్టు అప్పుడైతే పేపర్లలో చదువుకున్నటువంటిదే. అందులో కొంతమందికి అందలేదన్నటువంటి ఈనాడు జ్యోతి రాసినాయి కాబట్టి కొంతమందికి అందలేదంటే ఎక్కువ మందికి అందింది అన్నటువంటి పాయింట్ అయితే నడుస్తుంది. అప్పుడు జరిగినట్టు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక కేంద్రంతో ఆ బడ్జెట్ లేదా కేంద్రం ఇచ్చేటటువంటి ఇన్సూరెన్స్ ప్లస్ ఎవరైతే రైతు కూడా కట్టాలి ఇన్సూరెన్స్, అది అంటే రైతు కొంత వాటా వేయాలా, కేంద్రం కొంత వాటా, రాష్ట్రంది మెజారిటీ వాటా ఉంటుంది. ఇందులో చాలామంది కట్టలేదు, ఎందుకంటే రైతుల్ని ప్రోత్సహించాలి, మీరు కట్టండి 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 అన్నది నమోదు చేసుకోవాలి, ఇవన్నీ చేయించాలి. ఇదివరకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అప్పుడు అది లేకపోయినా రిజిస్టర్ చేశారు ఆర్బీకేల ద్వారా, తర్వాత వీటి. ఇప్పుడు అట్లాగే జరగలేదు. కింద ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసులు పట్టించుకోలేదు, వ్యవసాయ అసిస్టెంట్స్ సచివాలయాల తరపున ఉన్నారు, కానీ వాళ్ళు మేము కడతాంలే, మేము చూసుకుంటాం, మాకు తెలిసి ఏం చేయాలన్నటువంటి చాలామంది చెప్పారు, వదిలేశారు. ఇప్పుడు అలా ఇన్సూరెన్స్ లేని వాళ్ళు నష్టపోతారు, రైతు. ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ళు లాభపడతారు. అసలు ఎంతమందికి ఇన్సూరెన్స్ ఉందనేది ఇప్పుడు తేలబోతుంది. లెక్కలు చెప్పలేదు. ఇదివరకు అయితే జగన్ ఉన్న టైంలో పేపర్లు
నీచ పత్రిక నీచేత నీచ పత్రిక ఇద్దరు రాసుకొచ్చారు అప్పుడు డీటెయిల్స్ అన్న. ఇప్పుడు వీళ్ళకి ఈ సొంత పత్రిక ఉంది కదా, దత్తపత్రిక అనాలా సొంత పత్రిక అనాలి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాసింది లేదు పెద్దగా, ఏదో అప్పుడప్పుడు రాసుకొచ్చినటువంటి విషయాలు తప్పించి. ఇప్పుడు వీళ్ళు ఏం రాస్తారు అన్నటువంటిది ఇప్పుడు చూడాలి. ఎందుకంటే మనకి పత్రికల్లో ఇప్పుడు నిజాయితీగా రాసేటటువంటి వాళ్ళు లోపించారు. ఇటు వాళ్ళ వ్యవహారాలు తెలియాలంటే వాళ్ళది చదవాలి, వాళ్ళది తెలియాలంటే వీళ్ళది చదవాలి. అది కూడా మళ్ళీ దాంట్లో మనం విశ్లేషించుకోవాలి ఏది రైట్ అన్నటువంటి. కాబట్టి ఇప్పుడు టోటల్గా ఎంత పంట నష్టం జరిగింది ప్రభుత్వం కూడా స్పష్టత ఇవ్వాల్సింది. ఇప్పటికిప్పుడు అవ్వదు, ఒక రోజులో మొత్తం సెటరేట్ చేయడానికి ఒక 6 రోజులు పడుతుంది టోటల్గా. అంటే ఇప్పుడు కూడా వర్షాలు పడుతున్నాయి కొన్ని చోట్ల, ఎన్ని ఉన్నాయి కాబట్టి ఎన్యూమరేషన్ అనేటువంటిది 6 నుంచి 15 రోజులు పడుతుంది. 15 రోజులు వదిలేయాలి. ఫైనల్గా ప్రభుత్వం నివేదిక ఇచ్చేటప్పుడు ఎన్ని ఎకరాల పంట నష్టం జరిగింది, వరి ఎంత, అరటి ఎంత, లేకపోతే మిర్చి ఎంత, పత్తి ఎంత, ఇవన్నీ లెక్క కడుతూ దాంట్లో ఇన్సూరెన్స్ పార్ట్ ఎంత ఉంది, ఇన్సూరెన్స్ లేని పార్ట్ ఎంత ఉంది ఇది చెప్పాలి. ఇన్సూరెన్స్ ఉన్న పార్టీకి ఎప్పటిలోపు డబ్బులు ఇప్పిస్తారు ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి ప్రభుత్వమే ఇవ్వాలి, ఇస్తుందా, లేకపోతే ఇన్సూరెన్స్ లేదు కాబట్టి ఒక నామమాత్ర పరిహారం ఏమన్నా ఇస్తుందా అది చూడాలి. సరే, ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మామూలు పరిహారాలు ఇంకా ఉండవా? ఇంతకుముందు మామూలుగా ఎకరానికి ఎంత లెక్క కట్టి ఇచ్చేవారు అప్పట్లో, ఇప్పుడు ఇంకా అవి ఓన్లీ ఇన్సూరెన్స్ మీద బేస్ అవ్వాల్సిందేనా రైతు? ప్రభుత్వం నుంచి ఇంకే పరిహారం అందదా? అదే చూడాలి. ప్రభుత్వపు పాలసీ ఏంటనేది చెప్పాలి కదా. ఇంకా ప్రభుత్వం ఇంకా ఏం చెప్పలేదు కదా. మామూలుగా అయితే కుటుంబాలకు సంబంధించి ఒకప్పుడు 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఈ వరద బాధితులకి, తుఫాను బాధితులకి. తర్వాత అది 1000, బాబు గారి టైంలోనే 1000 అయింది, జగన్ టైంలో 2000 అయింది. ఈ ట్రిప్ 3000 ఇస్తున్నారు కుటుంబానికి. ముగ్గురికి పైన ఉంటేనే 3000 కూడా కుటుంబంలో ముగ్గురికి పైన ఉంటేనే. అదే కుటుంబంలో ఒకరు గాని ఇద్దరు గాని ఉంటే 1000 రూపాయలు. అంతేనా? అది దుర్మార్గం. 1000 రూపాయలు, 25 కేజీల బియ్యం, కూరగాయలు ఇవన్నీ ప్రకటించారు. బంగాళదుంపలు ఇస్తారు, ఉల్లిపాయలు ఇస్తారు, అవి మామూలే. అవి 3000 కాన్సెప్ట్ ఏంటంటే కుటుంబంలో ముగ్గురికి పైగా ఉంటే 3000 అని ప్రకటించారు. 1000 రూపాయల నుంచి 3000 వరకు. సాధారణంగా కుటుంబంలో ముగ్గురు ఉంటారు, 1000 రూపాయలు అందుతుంది. శిబిరంలో ఉంటేనా ముగ్గురు, లేకపోతే కుటుంబానికి ముగ్గురు అనేది చూడాలి. మామూలుగా ఒకళ్ళు అంటే రేషన్ కార్డు చూస్తారు, దాని ఆధారంగా అంటే మేబీ దాంట్లో కరప్షన్ జరగకుండా అయి ఉంటుంది. ఎందుకంటే ఒకే కుటుంబం ముగ్గురు 3 పేర్లు రాయించుకోవచ్చు కదా, 3,000 కోసం. అదే కదా, అందుకోసం చెప్పుకోవచ్చున్నది. అప్పుడు ఒకళ్ళు అయితే కనుక 1000 రూపాయలు ఇస్తామని చెప్పి ఉండొచ్చు. కరప్షన్ లేకుండా కుటుంబానికి 3000 అంటే తప్పేం లేదు. ఇది వరకు 2000 ఇచ్చారు, ఇప్పుడు 3000 అన్నట్టు. అందులో ఆ కాన్సెప్ట్ లో తప్పేం లేదు. రెండోది వచ్చేటప్పటికి బియ్యం పప్పులు ఉప్పులు ఇస్తారు కాబట్టి ఓ నెల రోజులు సర్వైవల్ అయిపోవచ్చు. అందులో మత్స్యకారులకు 2 నెలలకు సరిపడా ఇచ్చారు, 25 కిలోలు 50 కిలో. కాబట్టి అదే ప్రాబ్లం లేదు, అది కరెక్ట్ గానే చేసినట్టు మెయింటెనెన్స్. నెక్స్ట్ కావాల్సిందల్లా ఏంటంటే ఈ రైతులకు సంబంధించి దేనికి ఎంత పరిహారం అన్నది ఇప్పుడు మేబీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షిస్తారు. ఆ లెక్కలు ప్రభుత్వానికి చెప్తారు, సిఫార్సు చేస్తారు ఎంత ఇస్తే బాగుంటుంది. అది ప్రభుత్వం ఎంత ఇస్తుంది. అందులో ఇక్కడ చిన్న డ్రామా జరుగుతుంది సాధారణ ప్రతిసారి కూడా. ఎకరాల లెక్కని చెప్తారా, హెక్టార్ల లెక్కని చెప్తారా? హెక్టార్ అంటే 2.5 ఎకరాలు ఏమో ఉంది కదా. ఎకరానికి వచ్చేటప్పటికి 5000 అంటే ప్రాబ్లం లేదు. హెక్టార్కి 5000 అంటే కనుక ఎకరానికి అక్కడ 10 ఇంతే జరుగుతుంది అనమాట, తక్కువ 1800 ఎంత అవుతుంది. అది కరెక్ట్ కాదు. కాబట్టి అసలు ముందు ఇన్సూరెన్సే ఫైనల్ అంటారా, వీళ్ళ వైపు నుంచి ఇస్తారా? ఇంకోటి ఇదేంటంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఒక ఫండింగ్ ఉంది, ఈ ప్రకృతి విపత్తుల నివారణ నిధులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండింగ్ లో ప్రతి ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేసేస్తుంది రాష్ట్ర అకౌంట్. అవి కేవలం ఈ పర్పస్ కే వాడాలి. అయితే సాధారణంగా ఇది మిస్యూజ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే తినే బిల్లులు, లేకపోతే తాగే బిల్లులు, తిరిగిన బిల్లులు ఇవి పెట్టేస్తారు. ఈ వాస్తవంగా పరిహారాలకు ఇచ్చుకోవాలి లెక్క ప్రకారం. ఇప్పుడు మన విజయవాడ వరదలకు కూడా అంతే, 1 కోటి మందికి 1.5 భోజనాలు పెట్టామని చెప్పారు. అక్కడ పెట్టింది ఏం లేదు, స్వచ్ఛంద సంస్థలు పెట్టింది. ప్రభుత్వం నుంచి కూడా కొన్ని వచ్చినాయి ప్యాకెట్లు అంతే, కానీ 100 రూపాయలు చూపెడతారు. అట్లాంటి ఈసారి అయితే పునరావాస శిబిరాల్లో భోజనాలు అవి పెట్టారు ఖచ్చితంగా, టిఫిన్ కానీ భోజనాలు, దానికి కొంత ఖర్చు ఉంటుంది. అవి దీని నుంచినే చూపెడతారు. పోను ఎంత ఉంది, ఇంకా ఏమన్నా కేంద్రం నుంచి ఏమన్నా కూడా అనౌన్స్ చేస్తారంటే వీళ్ళు రిపోర్ట్ పైకి పంపిస్తారు, వాళ్ళు ఎంత అనౌన్స్మెంట్ చేస్తారు, ఇదంతా కూడా ఆధారపడి ఉంటుంది. గత తుఫాన్లు, గత అనుభవాల నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాబు గారు ఉన్నారు కాబట్టి అనుభవం బాగా ఉపయోగపడింది. అంటే తుఫానుకు ముందు చేసిన ఏర్పాటు దాదాపుగా అన్ని శాఖల్ని, అధికారులని రంగంలో, అంటే ఏర్పాట్లు అయితే బయట చూస్తే
బాగానే చేసినట్టు అనిపించింది. విద్యుత్ శాఖ కానీ మిగిలిన అధికారులందరూ రావడం కానీ ఆ అనుభవం దృష్ట్యా తర్వాత ఈయన ఇప్పుడు కొత్తగా హెలికాప్టర్ ఏదో వచ్చిందట, చేతక్ హెలికాప్టర్. ఎలాంటి అంటే కొంచెం వ్యతిరేకంగా ఉన్నా సరే ప్రతికూలంగా ఉన్న వాతావరణం అది బాగా సానుకూలంగా ఉంది. అందుకే 3 గంటల్లో 3 జిల్లాలు తిరిగేశారని. అది ఒక రకంగా బాబు గారు ఉన్నారు కాబట్టి ఇలా చేయగలిగారు అనేది టీడీపీ చేసుకుంటున్న క్లైమ్. ఎలా చూడండి? అంటే బేసిక్గా చంద్రబాబు గారికి ఎప్పుడు కూడా ప్రకృతి వైపరీత్యాలప్పుడు ప్రచారం ఎక్కువే చేసుకుంటారు. ఆయన మామూలుగానే ప్రచారం ఎక్కువ చేసుకుంటారు, ఇప్పుడైనా ప్రచారం ఎక్కువ చేసుకుంటారు. సింపుల్, ప్రభుత్వ ప్రజలకి నేనున్నానన్నటువంటి భరోసా ఇవ్వడం అనేటటువంటిది మంచి పని. ఎట్ ద సేమ్ టైం అతి ప్రచారం కూడా మంచిది కాదు, కానీ వాళ్ళకి అతి ప్రచారమే పనికొచ్చింది టీడీపీ వరకు. ఎందుకంటే ఇప్పుడు ఫీల్డ్లో జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి పైనుంచి మానిటర్ చేయాలి తప్పించి పద్దాక పదే పదే సమీక్షలు చేస్తూ ఉంటే వాళ్ళు అక్కడ ఫీల్డ్లో పనిచేస్తారా, వీళ్ళతో రివ్యూలో మాట్లాడుతుంటారా? వీళ్ళకి ఆ ఫోన్ కాన్ఫరెన్స్లు వీడియో కాన్ఫరెన్స్లకే సరిపోతూ ఉంటుంది. రెండవది, ఇవన్నీ సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ. జస్ట్ ఎట్లా ఉందనేది కనుక్కోవాలి. చీఫ్ సెక్రటరీ మానిటర్ చేయాలి, ముఖ్యమంత్రి క్రాస్ చెక్ చేసుకోవాలి, ప్రెస్కి ఇన్ఫార్మ్ చేయాలి. కాకపోతే బాబు గారు ఏంటంటే ఆ క్రెడిట్ అంతా తన ఖాతాలోకి లాగేసుకుంటారు. ఇప్పుడు ఫీల్డ్లో పనిచేసేటటువంటి మున్సిపాలిటీ, పంచాయతీ, కార్పొరేషను, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళకి ఇప్పుడు ఏం పని ఉండదు. ప్రస్తుతానికి పని ఎవరికి ఉంటుంది? సచివాలయ సిబ్బందికి ఉంటుంది, ఎన్డీఆర్ఎఫ్కి ఉంటుంది, ఎస్టీఆర్ఎఫ్కి ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉంటుంది, మున్సిపల్ డిపార్ట్మెంట్కి ఉంటుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్ వీళ్ళు ఉంటారు. వాళ్ళతో 4-5 రోజుల పాటు సమీక్షించాల్సిన పని ఏం లేదు. ఆ ఏరియాలన్నిట్లో అలర్ట్గా ఉంచడం, ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకోవడం అంతే. కాకపోతే ఇది క్రాస్ చెక్ ఇదే చేసింది బాబు గారు, కానీ ఇది కంటిన్యూగా పేపర్లలో వార్తలు, టీవీల్లో స్క్రోలింగ్లు, ఫోన్ ఇన్లు, లైవ్లు ఇట్లాగ. చివరికి నిన్న ఎవరో చెప్తున్నారనమాట, ఇక్కడ వచ్చి సచ్చిన వర్షం మామూలు కొండపోత వర్షానికి కాస్త తక్కువ, ఇంతకు ముందుతో పోల్చుకున్నటువంటి తుఫాన్లతో పోల్చుకుంటే తక్కువ, కొండపోత వర్షానికన్నా కొంచెం ఎక్కువ. కానీ ఈ పేపర్లు టీవీల్లో హడావిడి చూసేసి మాకు ఫోన్ల మీద ఫోన్లు వచ్చేసినాయి, ఎట్టున్నారంటూ. ఈ ఫోన్ల వల్ల సెల్ ఛార్జింగ్ అయిపోయిందంట వాళ్ళకి తొందరగా. ఆ సెల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కరెంట్ లేదు ఇక్కడ. ఏమని చెబుతాం, మాకు తుఫాన్ ఏదో వచ్చిందంటే పరామర్శల తుఫాన్ వచ్చింది ఈ పేపర్లు టీవీల్లో అని చెప్తున్నారు. వాస్తవంగా తుఫాన్ని ఎదిరిస్తాం, ప్రకృతిని ఎదిరిస్తాం, ఇట్లాంటి పనికి మాలిన మాటలు దండగా. అట్లా ఎదిరించేదేం లేదు. ప్రిపరేషన్ అది ఎవడున్నా నడుస్తుంది, రోసయ్య ఉన్నా నడుస్తుంది, చంద్రబాబు ఉన్నా నడుస్తుంది, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా నడుస్తుంది. వాళ్ళకి ప్రచారం ఇంత చేసుకునేందుకు తగినటువంటి మీడియా చేతిలో లేదు. ఇంత హడావిడి చేస్తా ఏదో అసలు భూమి బద్దలైపోతుంది అన్నటువంటిదిగా చెప్పేటటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాంటిది లేరు. ఇది మొత్తం దైవత్వాన్ని ఆపాదించే వాళ్ళు మిగతా వాళ్ళకి లేరు. ఈయనని దైవత్వం ఆపాదిస్తారు అక్కడ. అందులో ఆ దైవత్వంలో నుంచి వస్తుంది. చేయలేదంటే చండాలం, ఖచ్చితంగా చేశారు. అది దానికి తగినటువంటి ప్రచారానికంటే కూడా ఎక్కువే పొందారు. దాంతో ఇప్పుడు ఏమైనా వరద ఆగింది ఎక్కడన్నా? 6 చనిపోయారు. ప్రాణ నష్టం ఎవరున్నా తగ్గించుకోవడం అనేది కరెక్ట్. అయితే మొన్నటి బుడమేరు దాంతో పోల్చుకుంటే ఈ దఫా కొంత బాధ్యతాయుతంగా స్పందించారు. బుడమేరప్పుడు ముందు ఇంటిమేట్ చేయలేదు, ఇళ్లలోకి నీళ్లు వచ్చేదాకా ఏమీ లేదు, పైగా అక్కడి నుంచి పునరావాసం లేదు వాళ్ళకి. ఈ ట్రిప్ పునరావాసం చేసినందుకు అభినందించారు. ముందుగానే పునరావాసం ఆనాటి లోపాలు ఈనాటి రెక్టిఫై చేసుకున్నారు. రెండోది, ఇవన్నీ ప్రిపరేషన్ ఆటోమేటిక్గా నడుస్తుంది. ఇప్పుడు అసలు పని తెలిసేది ఈవెన్ ఇప్పుడు తుఫాన్ వచ్చాక అందించే సదుపాయాలు ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. పాజిటివ్, మెచ్చుకోవాలి. ఎందుకని? ఆహారం ఏర్పాటు చేశారు, పునరావాసం ఏర్పాటు చేశారు, రోడ్ల పక్కన ఉండేటటువంటి వాళ్ళని కూడా దగ్గరలో ఉన్న స్కూళ్ళలో కూర్చోబెట్టారు, పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ వితిన్ 1 డేలోనే నిత్యావసర వస్తువులను ఇవ్వాలని చెప్పడం కావచ్చు, 3,000 రూపాయల డబ్బులు కావచ్చు, ఇదంతా బాధ్యతగా చేశారు. ఇది మన అసలు పని ఇక్కడ తెలుస్తుంది అన్నమాట, వేగం. ఈ వేగంలో సక్సెస్. ఆ ముందుదంతా కూడా అధికారుల పనిని మనం క్రెడిట్ ఓన్ చేసుకుంటాం. ఇక్కడ పర్ఫెక్ట్గా పనిచేశారు. రెండవది, దీని తర్వాత పని అసలు పని ఉంటుంది. ఏది? ఇప్పుడు రోడ్లు కొట్టుకుపోయినాయి, డ్రైనేజెస్ నాశనం అయిపోయినాయి, పంటలు నాశనం అయిపోయినాయి, వాటికి పరిహారాలు ఈ రోడ్లని వేయటం. ఇది కనుక వేగంగా చేయగలిగారు అనుకోండి, అప్పుడు పూర్తి సక్సెస్ అయినట్టు, పరిపూర్ణత సాధించినట్టు. అది ముఖ్యం. వెంటనే ఇప్పుడు కొట్టుకుపోయిన రోడ్లు, ఉప్పాడ దగ్గర ఏదో ఆ రోడ్లు కూడా కొట్టుకుపోయినాయట కదా, ఆ రోడ్లు వేయటము, వేయించడము. అట్లాగే ఇప్పుడు అనేక చోట్ల గంటలు పడ్డాయి, అవి సెట్ చేయించడం, ఓ ఏరియాల్లోకి నీళ్లు వచ్చినాయి, అవన్నీ క్లీన్ చేయించడం, ఇవన్నీ పర్ఫెక్ట్గా చేయగలిగారు అనుకోండి, ఇప్పటిదాకా దాంట్లో ప్రచారం పరంగా సక్సెస్, పని పరంగా కూడా సక్సెస్. ఇప్పుడు అసలు పరీక్ష ఎదురవుతుంది. అంటే
ఆ, ఇది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా. తాళి కట్టక ముందు అంత అద్భుతంగా ఉంటది మాట్లాడుకునేటప్పుడు, పెళ్ళి అయ్యాక కదా వచ్చే సమస్య. అట్లాగే ఇక్కడ వరదలు మేము పట్టుకోబోతున్నాం, మేము ఆపుతున్నాం. అదే మన ఆ, అన్నయ్య ఎవరో చెప్పినట్టు తుఫాన్ని ఇట్లా వెనక్కి ఇసిరేసేవాడు, లేకపోతే కనుక ప్రపంచంలో ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు కూడా తుఫాన్ అక్కడ వస్తే కనుక గబక్కన బాబు గారికి ఫోన్ చేసి సార్ నేను ఏం చేయమంటారు సార్ అని బిల్ క్లింటన్ ఒబామాను తర్వాత ట్రంప్ కూడా అడుగుతాడు. ఇట్లాంటివి చెప్పుకొచ్చారు కదా. అలాంటిది కొంచెం ఎగ్జాగరేటెడ్, ఒరిజినల్ గా చక్కగా చేసుకొచ్చారు. అసలు అంశం ఇప్పుడు పరీక్షని ఎదుర్కొంటారు. ఇది కరెక్ట్ గా చేయగలిగితే కనుక శబాష్, లేదనుకోండి తిట్లు శాపనార్థాలు నడుస్తాయి. కరెక్ట్గా చేస్తే జనం నుంచి మంచి మార్కులు పడతాయి. సార్, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రకృతి వెళ్ళాలి సంభవించడం అంటే అధికారంలో ఉన్నా లేదంటే ప్రతిపక్షంలో ఉన్నా ఆ సమయంలో కాస్తంత దూరంగా ఉంటారా? ఆయన మీద ఒక ఆ రిమార్క్ అప్పుడు ఉంది, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పడుతుంది, ఎందుకు అలా? ఒక్కొక్కళ్ళ యాటిట్యూడ్ ఒక్కొక్కళ్ళది ఉంటుంది. ఇప్పుడు రోసయ్య ఉన్నారు, భారతదేశ చరిత్రలోనే అత్యధికంగా 150 ఏళ్ల తర్వాత వచ్చిన వరద అప్పుడు విజయవాడ దగ్గర. ఆయన బయటికి రాలేదు, సచివాలయంలో కూర్చుని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకున్నారు. కింద ఉన్నటువంటి బేసిన్స్ ఎప్పటికప్పుడు ఖాళీ చేసుకోవడం ఇదంతా. లేదంటే అసలు ప్రకాశం బ్యారేజీ పై నుంచి నీళ్ళు వెళ్లాల్సినంత ప్రమాదం అని తప్పించాడు కదా ఆయన. ప్రచారం ఏమైనా చేసుకున్నాడు ఆయన. చంద్రబాబు గారు అలాంటిదే మొన్న 150 ఏళ్ళదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన ఇల్లు కూడా మునగటమా, లేకపోతే అక్కడ మంత్రి సత్యనారాయణ గారి మునగటమా, ఇవన్నీ ఆ సందర్భంలో సక్సెస్ అయ్యారా? కానీ సక్సెస్ అయినట్టు ప్రచారం ఎంత జరిగింది? బుడమేరులో ఎంతమంది చచ్చిపోయారు, అలాగే ఆహారానికి ఎంత ఇబ్బంది పడ్డారు అక్కడ పబ్లిక్. ఆ రోజున అది రాలేదే, కానీ ఆయనకు ప్రచారం రాలేదే. ఇక్కడ ప్రచారం వస్తుంది. బేసిక్గా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ ఏంటంటే ఇలాంటి సందర్భంలో అధికారులు పనిచేయాలి. నేను ఫీల్డ్లో కూడా మనం చూసాం కదా. ఈ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారు అప్పుడు హుద్దు తుఫాన్ అప్పుడు వెళ్ళారు. ఈయన వెళ్ళారని చెప్పి అందరికి కడుపు నిండా తిండి దొరికిందా? అధికారులందరూ ఈయన దగ్గరకు వస్తారు, సూపర్ సూపర్ సార్ అంటారు, అదిగో నేను బాగా చేశాను అంటారు, పేపర్లో వస్తుంది, టీవీలో వస్తుంది. తర్వాత ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ఏం చెప్పారు? పబ్లిక్ తిండి కూడా దొరకలేదు మాకు, ఊరు మొత్తానికి 500 రూపాయలు ఇచ్చి తినమన్నారని చెప్పారు. అవునా కదా? ఆయన లైవ్ కూడా ఇచ్చాడు, ఫేస్బుక్ లైవ్ కూడా. ఈ రన్నింగ్ ఇప్పుడు బుడమేరిదే అద్భుతంగా జరిగిపోయిందని పేపర్లన్నీ వేసి, కానీ తర్వాత ఏమైంది? అక్కడ ఏం కనబడింది? ఇవాళకి కూడా ఆస్తులు నష్టపోయిన వాళ్ళ జీవితాలు చాలా తలకిందులు అయిపోయాయి. కాబట్టి వ్యవస్థ అనేటటువంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కరోనా టైంలో రోడ్డు ఎక్కి ఏం చేయాలి? ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళు ఈ డిస్ట్రిబ్యూషన్, ఆయన ఎవరు బియ్యం మధుసూదన్ రెడ్డి ఎవరు ఇలా ట్రాక్టర్లు పెట్టి మరి ఒక్కొక్క ఊరికి ఇంత వెరైటీస్ అని పంపించాడు. అలాగే ఇళ్ళకి భోజనాలు ఇవన్నీ పంపించాడు. దాన్ని ఏమని ప్రచారం చేశారు? ఓ పక్కన కరోనాతో చచ్చిపోతుంటే ఇట్లాంటి ప్రచారాలు చేసుకుంటారా అన్నారు. అంటే ఎదుటి వాళ్ళు చేసేటప్పుడు నెగిటివ్ ప్రచారం చేయడం. ఇప్పుడు వీళ్ళు కూడా నేను నెగిటివ్ ప్రచారం, ఏదో అక్కడ తగ్గిపోయింది ఇక్కడ పెరిగిపోయింది అన్నటువంటి ఈ విష ప్రచారాలు ఎందుకు చేసుకోవడం ఒకళ్ళ మీద ఒకళ్ళు? ఈ టైంలో సాధారణంగా చేతనైతే మనం అంత ముద్ద పెడదాం, లేకపోతే లేదు. కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి బయటికి తిరిగాడు రోడ్ల మీద, కానీ కరోనా టైంలో ఎవరన్నా ఇబ్బంది పడ్డారా? ప్రతి ఇంటికి న్యాయం జరిగింది కదా ఆ రోజున. బియ్యాలు ఇవ్వడం దగ్గర నుంచి మొత్తం ఉచితమైనటువంటి వైద్యం అందించడం, మందులు అందించడం దగ్గర నుంచి ఫాలో అప్ దాకా జరిగింది కదా. అట్లాగే జగన్ ఉన్నప్పుడు తుఫాన్లు రాలేదా? ఈ హడావిడి ఉండదు. అతను ఏం చెప్తాడు? గ్రౌండ్ లెవెల్లో అధికారులు పనిచేయాలా, గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మానిటర్ చేసుకోవాలి. ఇది అతను చెప్పే ఫార్ములా. వీళ్ళు ఏంటంటే క్రెడిట్ పైనుంచి కిందకి డిస్ట్రిబ్యూట్ అవ్వాలనుకుంటారు. అతను క్రెడిట్ స్థానిక లీడర్లకు వదిలేస్తాడు. ఇది ప్రచారం పరంగా తక్కువ ఉంటుంది. ఇంకోటి మీడియా మేనేజ్మెంట్లో అతనికి చేత కాదు, వీళ్ళకి చేతన అవుతుంది, అంతే తేడా. రైట్ రైట్ చూద్దాం. వాస్తవానికి మోందాద్ తుఫాన్ ఎఫెక్ట్ అయితే అంతగా అయితే లేదనే చెప్పాలి గ్రౌండ్ లెవెల్లో. ఎందుకంటే భారీగా ఆ స్థాయిలో పంటలు అయితే నష్టపోయినాయి, కానీ ఒక 4-5 ప్రాణాలు అయితే కోల్పోయారు. ఏదో ఊహించినట్టు గత తుఫాన్ లాగా భారీగా జరిగిపోద్ది విధ్వంసం, ఆ పరిస్థితి అయితే గ్రౌండ్లో లేదు, ప్రశాంతంగానే ఉంది. అలాగే రికవరీ కూడా త్వరగానే చేస్తున్నారు. అధికారులు కూడా చాలా యాక్టివ్గా ఇమీడియట్గా స్పందించారు. ముఖ్యమంత్రి కూడా ఆయన ఫీల్డ్లోకి రావడం, అందరితో మాట్లాడడం, ఆ సుడిగాలి పర్యటన చేయడం ఇదంతా. కాకపోతే ఖచ్చితంగా బాబు హయాంలో ఈ తుఫాను ఏ స్థాయికి ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది ప్రభుత్వం మీద, అలాగే కేంద్రం సాయంతో ఇమీడియట్గా ఎలాంటి ఆర్థికంగా వాళ్ళకి మెయిన్ రైతులకి ఎలాంటి సహకారాలు అందిస్తారు, ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తారు. ఒక రకంగా క్రాప్ రైతులు, కౌలు రైతులు అయితే కాస్తంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఎలాంటి ఆర్థిక సాయం చేస్తారనేది చూడాలి.